హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు రసంగి అని చెప్తున్నారు. పుంజు యొక్క రంగు నల్లకట్టు రసంగా చెప్తున్నారు. ఇదైతే మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మనం ఎనికపాడు గ్రామం చెందినటువంటి వెంకటేశ్వర గారి చాలా వీడియోలు పెట్టున్నాము. మంచి మంచి కోళ్ళు పెడతారండి, క్వాలిటీ గల కోళ్ళు పెడతారు, తక్కువ ధరలోనే పెడతారు, రీజనబుల్గా ఉంటాయి. అంటే కోడి దగ్గర ధరగా ఉంటుంది. అలాగే మీకు డబ్బులు వేసినా కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఎందుకంటే మనం చేసే వీడియోల్లో ఆయన కూడా చాలా వీడియోలు ఉన్నాయండి వెంకటేశ్వర గారి. ఎప్పుడు కూడా మనీ దగ్గర ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు కూడా దగ్గర వాళ్ళు ఏమైనా చూసుకొని తీసుకోండి, కానీ ఎప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్ ఆయన మీద లేదండి. కాబట్టి మీరు కొద్దిగా మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. బట్ మనం ఎక్కువ వీడియోలు చేసాం కాబట్టి మనం ఆయన గురించి చెప్తున్నాం అంతే తప్పనిచ్చి మిమ్మల్ని ఏదో అజాగ్రత్త ఉండమని కాదు. మీరు కూడా చూసుకొని చేయండి. బట్ ఆయన మీద కంప్లైంట్ అయితే లేదని చెప్తున్నాను అనమాట. ఇకపోతే ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇది 23 అని చెప్తున్నారండి. హైట్ వచ్చి 23 అని చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3 కేజీల 600 గ్రాములు అని చెప్తున్నారండి. 3 కేజీల 600, 3.6 kgsగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు. వయసు వచ్చేసరికి 14 నెలల వయసులో పుంజు అని చెప్తున్నారండి. 14 monthsలో దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఇక ధర వచ్చేసరికి ఈ పుంజు యొక్క ధర, ఈ రసంగి నల్లకట్టు రసంగి పుంజు యొక్క ధర వచ్చేసి 6,000 రూపాయలు చెప్తున్నారు. 6,000 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారండి. ఈ 6,000 రూపాయల ధరలో కూడా కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి, ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్తున్నారు. ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే మాత్రం నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే లైవ్లో మనం చూసుకుంటే ఆ ధరకి, మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మీకు కూడా బాగుంటుందండి. కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ధర అయితే మాత్రం రీజనబుల్గా ఇస్తారండి. ఎప్పుడు కూడా అంటే మనం చాలా కోళ్ళు పెట్టున్నాము, అన్నీ కూడా మ్యాక్సిమం సేల్ చేశారండి. 90% సేల్ అయిపోయినాయి. ధర కూడా రీజనబుల్ ఇస్తారనే మాట ఉంది. కాబట్టి మీరు లైవ్లో వెళ్తే కొద్దిగా ఆయన కూడా రూపాయి తగ్గించే అవకాశం ఉంటుందండి. అలాగే నేను ఆయన నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.